నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్కారు సమాయత్తం. డిసెంబర్ చివరి నాటికి ప్రక్రియ పూర్తి చేసే అవకాశం. ఐబొమ్మ బప్పం టీవీని రవితోనే నిలిపివేయించిన పోలీసులు. నిందితుని బ్యాంకు ఖాతా వివరాలు పరిశీలిస్తున్న అధికారులు. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో కొనసాగుతున్న దర్యాప్తు. ప్రమాద స్థలంలో 3 బుల్లెట్లు స్వాధీనం. అల్ఫలా యూనివర్సిటీ నుంచి మరో 2 డాక్టర్లు అరెస్టు. ఆచూకీ లేని 15 మంది వైద్యుల కోసం పోలీసుల గాలింపు. యూకేలోని మోన్మౌత్ పట్టణాన్ని ముంచెత్తిన వరదలు. 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా సంభవించాయన్న అధికారులు. కరేబియన్ దీవులు కేంద్రంగా కొత్త సినిమాల పైరసీ దందా చేస్తున్న మాయగాడు ఇమ్మడి రవి కుకట్పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. నిందితుడిపై ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు ఏకంగా పట్టుకొండి చూద్దామని సవాల్ విసిరాడు. 3 నెలలుగా వివిధ దేశాల్లో తిరుగుతూ 4 రోజులుగా ఆమ్స్టర్డామ్లో ఉంటున్నాడు. అతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు సెల్ ఫోన్ల సిగ్నళ్ల ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు. విడుదలైన సినిమాలను వెంటనే ఆన్లైన్లో పెట్టే ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసిరిన రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 30 వరకు కూకట్పల్లిలోని తన నివాసంలోనే ఉన్న రవి అక్టోబర్ 1న మాయమయ్యాడు. అతడి కదలికలపై గురిపెట్టిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు. అక్టోబర్ 3న నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ లో పాగా వేసినట్లు అంచనాకు వచ్చారు. పోలీసులకు పట్టుపడకుండా ఫ్రాన్స్, కరేబియన్ దీవులు, నెదర్లాండ్స్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు ఐపీ అడ్రస్లతో ఏమార్చుతూ వచ్చాడు. తనను పోలీసులు పసిగట్టలేరనే ధీమాతో ఆమ్స్టర్డామ్ నుంచి కూకట్పల్లికి చేరాడు. అతడి కదలికలను సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా గమనిస్తూ వచ్చిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అతడి నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు నాంపల్లిలోని న్యాయస్థానానికి తరలించారు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. విశాఖపట్నం నివాసి ఇమ్మడి రవి ఉన్నత విద్యావంతుడు. సాంకేతిక అంశాలపై మంచి పట్టు సంపాదించాడు. ఎలాంటి సర్వర్ అయినా ఎంత భద్రత ఉన్నా హ్యాక్ చేయడంలో సిద్ధహస్తుడు. పైరసీ వైపు మళ్లిన అతడి ఆలోచనలు కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్, ఓటీటీ వేదికల సర్వర్లను తేలికగా హ్యాక్ చేసి హెచ్డీ క్వాలిటీతో సినిమాలు, వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసేవాడు. వాటిని కరేబియన్ దీవులు కేంద్రంగా ఉన్న సర్వర్లలో నిక్షిప్తం చేసి వెబ్సైట్ల ద్వారా ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించాడు. తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ తదితర భాషలకు సంబంధించి తెలుగు డబ్బింగ్ తో విడుదలైన వాటిని ఐబొమ్మ బప్పంలో ఉంచాడు. తానెవరో తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. నా వద్ద కోట్ల మంది డేటా ఉంది, ఈ వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి అంటూ గతంలో అతడు పోలీసులకు సవాల్ విసరగా చివరికి తప్పించుకోలేకపోయాడు. ఈ ఏడాది విడుదలైన పలు తెలుగు సినిమాలు పైరసీ బారిన పడటంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విభాగంలోని యాంటీ వీడియో పైరసీ సెల్ ఆగస్టు 30న నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐబొమ్మ వంటి 65 మిర్రర్ వెబ్సైట్లు వేదికగా పలు సినిమాల పైరసీ జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ వెబ్సైట్లను ప్రతి నెల 37 లక్షల మంది చూస్తున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సర్వర్లను హ్యాక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న సినిమాలను పైరసీ ముఠాలకు విక్రయిస్తున్న 5గురిని సెప్టెంబర్ 29న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అప్పటి నుంచి ఐబొమ్మ సూత్రధారి కోసం ముమ్మర వేట కొనసాగించారు. పైరసీ సూత్రధారి చిక్కడంతో దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఐబొమ్మ బప్పం టీవీని సైబర్ క్రైమ్ పోలీసులు నిలిపివేయించారు. ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 100 హార్డ్ డిస్కులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఇమ్మడి రవి విచారణలో పోలీసులు ఎలాంటి అంశాలను రాబట్టనున్నారు? పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీలకి తలంపిగా మారినటువంటి ఐబొమ్మ అండ్ బప్పం టీవీకి సంబంధించినటువంటి కీలక నిందితుడిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అతని పేరు ఇమ్మడి రవి, వైజాగ్ చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. అతని కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు. ఆయన రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి 14 రోజులు రిమాండ్ చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే అతన్ని దాదాపు 2 సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు అతన్ని సుదీర్ఘంగా అతన్ని విచారించిన తర్వాత అతని దగ్గర నుంచి కొన్ని లాగిన్ క్రెడెన్షియల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ చేత అతని ఆధారంలో దాన్ని కూడా క్లోజ్ చేసి ఆ వెబ్సైట్ ని క్రాష్ చేయించినట్లుగా మనకి సమాచారం ఉంది. అయితే ఇప్పుడు
ఆ క్రాష్ చేసినటువంటి అతని దగ్గర లాగిన్ డీటెయిల్స్, ఇతర సర్వర్లకు సంబంధించినటువంటి ఐడి పాస్వర్డ్ అన్ని కూడా పోలీసులు సేకరించారు. దాంతో పాటుగా అతను కుకట్పల్లిలో అతను అరెస్ట్ చేసిన టైంలో అతని ఇంటి వద్ద దొరికినటువంటి కొన్ని వందల హార్డ్ డిస్క్లు, కొన్ని సినిమాలు అందులో లోడ్ చేసి ఉన్నాయి. తర్వాత కొన్ని సర్వర్లు మెయింటైన్ చేసేటువంటి సాఫ్ట్వేర్లు ఉన్నాయి. తర్వాత కంప్యూటర్ ల్యాప్టాప్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తారు. వాటన్నింటినీ కూడా అనలైజ్ చేస్తున్నారు. సో వాటిని అనలైజ్ చేసిన తర్వాత మరికొన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అతన్ని సోమవారం రోజు రేపు అంటే కస్టడీ పిటిషన్ దాఖలు చేసి అతను కస్టడీలో తీసుకున్న తర్వాత అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు దీని మీద సుదీర్ఘంగా పనిచేసినటువంటి సైబర్ క్రైమ్ పోలీసుల్ని గతంలో ఉన్నటువంటి గతంలో సిపిగా పనిచేసినటువంటి సివిని ఆనంద్ కూడా అభినందించారు. గతంలో వీళ్ళు ఎప్పుడైతే జూన్ 5వ తేదీన ఈ దర్యాప్తు అంతా మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా సవాల్ విసురుతున్నాడు. దమ్ముంటే పట్టుకోండి మమ్మల్ని అని చెప్పేసి అని అతను ఇమ్మడి రవి పోలీసులకి ఐబొమ్మ వేదికగానే సవాల్ విసరడం, దాంతో పాటుగా సినిమా ఇండస్ట్రీలకు ఒక సవాల్ విసరడం, అతను మీరు కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ వాళ్ళకి ఇస్తున్నారు, ప్రజల సొమ్ములను కాజేస్తున్నారనే విషయాన్ని అతను చెప్పడం, పోలీసులను కూడా అటు మీరు దమ్ముంటే పట్టుకోండి అంటూ ఒక సవాల్ వేసిన తర్వాత దీన్ని స్వీకరించినటువంటి పోలీసులు ఎట్టకేలకు అతని ఆమ్స్టర్డామ్ లో కొన్నాళ్లుగా నివాసం ఉంటున్నటువంటి అతని కదలికపై నిఘా పెట్టి మొన్న కుకట్పల్లికి చేరుకున్నటువంటి అతన్ని రెయిన్బో విస్టాలోని ఒక ఫ్లాట్ లో అతన్ని అదుపులో తీసుకున్నారు. అతని దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్క్లు, తర్వాత ఇతర కంప్యూటర్లు విశ్లేషిస్తే మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఇతను ఒక్కడే చేశారా లేకపోతే ఇతనితో పాటు ఎవరెవరు ఉన్నారు, ఇతనికి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి క్రెడిట్ అయ్యాయి అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే రెగ్యులర్ గా గతంలో ఈ సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పుడైతే ఈ ఐబొమ్మ వంటి ఈ సైట్ కు సంబంధించినటువంటి పైరసీ సైట్లకు సంబంధించినటువంటి దర్యాప్తు ప్రారంభించారో అప్పటి నుంచి కూడా కొన్ని బెట్టింగ్ సైట్లు వీటికి నిధులు ఇస్తున్నట్టుగా గుర్తించారు. ఎందుకంటే సినిమా ప్లే అవుతున్నప్పుడు, ఐబొమ్మలో సినిమా ప్లే అవుతున్నప్పుడు ఒక క్లిక్ చేసిన తర్వాత వేరే సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది, బెట్టింగ్ సైట్ కి. తర్వాత రెండో క్లిక్ కి అప్పుడు సినిమా ప్లే అవుతుంది. సో ఈ విధంగా కొన్ని కోట్ల రూపాయలు నిధులు వీళ్ళు ఇటువంటి ఇమ్మడి రవి వంటి వ్యక్తులకు ఇచ్చి సినిమాలను పైరసీ చేయించి పక్కన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయించారనేది ప్రధానమైనటువంటి పోలీసులు సేకరించినటువంటి వివరాలు. సో దీని ఆధారంగా ఇప్పుడు అతని ఏ బెట్టింగ్ యాప్ల నుంచి అతనికి డబ్బులు పొందాడు, అతని బ్యాంకు ఖాతా వివరాలు తెలియాల్సి ఉంది. ఆల్రెడీ ఇప్పటికీ అతని ఖాతాలో ఉన్నటువంటి 3 కోట్ల రూపాయలను కూడా పోలీసులు ఫ్రీజ్ చేయించారు. సో తర్వాత ఇప్పుడు అతని క్రిప్టో వ్యాలెట్లు కూడా చెక్ చేయనున్నారు. ఎందుకంటే కొన్ని విదేశాల నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి ప్రధాన సర్వర్లన్నీ అక్కడే ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇతనికి క్రిప్టో రూపంలో, కరెన్సీ రూపంలో డబ్బులు వచ్చాయని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాటి వివరాలు సేకరిస్తారు. ఎవరెవరు ఇతనికి ఫండింగ్ చేశారు, ఈ ఐబొమ్మ సైట్లు మెయింటైన్ చేయడానికి, ఇంత సర్వర్లు మెయింటైన్ చేయడానికి, విదేశాల్లో ఇతను విలాసవంతమైన జీవితం అనుభవించడానికి గల కారణాలు, ఎవరైతే నిధులు ఎంతెంత నిధులు ఇచ్చారని తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం ఇతను కస్టడీలోకి తీసుకుంటే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున. వచ్చే నెలలో ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఈ సమ్మిట్ ప్రధాన అంశమని తెలిపారు. రాష్ట్రం సాధించిన అభివృద్ధితో పాటు భవిష్యత్తు ప్రణాళికలను ప్రపంచం ముందుంచేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. సదస్సులో వివిధ రంగాలకు చెందిన సుమారు 1300 మంది పాల్గొంటారని సీఎస్ రామకృష్ణారావు చెప్పారు. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, దౌత్య ప్రతినిధులు, క్రీడా, సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. సిఐఐ, ఫిక్కీ, నాస్కామ్, అసోంచామ్, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల ప్రతినిధులు హాజరవుతారన్నారు. సమ్మిట్లో ఆడియో, వీడియో ప్రజెంటేషన్లు, గ్రాఫిక్, యానిమేటెడ్ వీడియో ప్రదర్శనలతో కూడిన 70 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమీక్షలో ఉన్నతాధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ అధికారులు వరుస తనిఖీలు నిర్వహించారు. అవినీతిపై వచ్చిన ఫిర్యాదులతో రాష్ట్ర వ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 ప్రత్యేక బృందాలతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
తనిఖీల్లో భాగంగా కార్యాలయాల్లో లెక్కల్లో చూపని నగదును అధికారులు గుర్తించారు. వివిధ కార్యాలయాల్లో 2 లక్షలకు పైగా లెక్క చూపని నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లో అత్యంత కీలకమైన పలు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం కూడా దాడుల్లో బయటపడింది. 13 మంది సబ్ రిజిస్ట్రార్ అధికారుల ఇళ్లపై కూడా ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారం, విలువైన ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల లెక్కలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగుండ వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఇసుక లారీని వరంగల్ డిపోకు చెందిన రాజధాని బస్సు ఢీకొట్టడంతో 2 ప్రయాణికులు మృతి చెందారు. మృతులు హనుమకొండ బాలసముద్రంకు చెందిన నవజీత్ సింగ్, హైదరాబాద్ దోమలగూడకు చెందిన ఓం ప్రకాష్ గా పోలీసులు గుర్తించారు. బస్సులో ప్రయాణిస్తున్న 6గురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపొందిన ఉత్సాహంతో వచ్చే నెల చివరి లోపు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది. ఇందువల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు యథావిధిగా వస్తే గ్రామీణ పాలనా వ్యవస్థ చక్కబడుతోందని, పదవుల పరంగా కూడా భారీగా రాజకీయ ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. గ్రామీణ పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. 2024 జూలై నాటికి పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల్ని నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో పాలన కొనసాగుతోంది. దీంతో కేంద్రం నుంచి ఏడాదికి 1500 కోట్లకు పైగా రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీంతో అక్కడ పాలనా వ్యవస్థ కుంటుపడింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అధికారికంగా కల్పించి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆ దిశలో ముందుకు వెడుతున్నాయి. అయితే రిజర్వేషన్ల అమలు కోసం పక్కా ప్రణాళికతో వెడుతున్న ప్రభుత్వానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు వీలుగా అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చినా, ఆర్డినెన్స్ తెచ్చినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతూ వస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండల పరిషత్తు అధ్యక్షులు, 565 జిల్లా పరిషత్తులు, 5749 ఎంపీటీసీలు, 12733 పంచాయతీలు, 112,288 వార్డు సభ్యులకు జరగాల్సిన ఎన్నికలు అర్ధాంతరంగా ఆగాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇది కాంగ్రెస్ కు లాభం చేకూరుస్తుందని ఆ పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల చివరి లోపల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై స్పష్టత లేకపోవడం, న్యాయస్థానంలో కేసు పెండింగ్ ఉండడం తదితర అంశాల్ని దృష్టిలో ఉంచుకుని రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల తయారీ, బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాటుకు విన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. విన్ గ్రూప్ ఆసియా సీఈఓ ఫన్సన్ చౌ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులపైన విన్ గ్రూప్ ఆసక్తిని చూపింది. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రతిపాదనలను అభినందించిన విన్ గ్రూప్ ఆసియా సీఈఓ అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమని సీఎంకు తెలిపారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలని విన్ గ్రూప్ యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పరిశ్రమల శాఖ మంత్రి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. మహాజాతరలో సమ్మక్క సారక్క
జంపన్న గద్దెల చుట్టూ భక్తులు క్యూలైన్లలో సాఫీగా వెళ్లటం కోసం ఏర్పాట్లు చేయనున్న ఇత్తడి గ్రిల్స్ నమూనాను సచివాలయంలో మంత్రి కొండా సురేఖ పరిశీలించారు. సుమారు 200 ఏళ్ల పాటు ఉండేలా గ్రిల్స్ తయారు చేసినట్లు నిర్వాహకులు మంత్రికి తెలిపారు. గ్రిల్స్ ను గద్దెల వద్దనున్న గ్రానైట్స్ కి సుమారు 6 మీటర్లు లోపలికి దింపి నిలబెడతామని వివరించారు. ఏర్పాట్ల విషయంలో రాజీ పడవద్దని, భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధిలో భాగంగా అధికారులు కోటి లింగాల ఆలయ ప్రాకారాలను తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. కూల్చివేతల సందర్భంగా దేవాలయం ముందు నుంచి భక్తులను వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే ఆలయం చుట్టూ రేకులు అమర్చారు. ప్రహరీ తొలగింపు ప్రక్రియ ప్రారంభంతో ఆలయ అభివృద్ధి పనులు మరింత ఊపందుకున్నాయి. అన్ని రంగాల మాదిరిగానే నిర్మాణ రంగంలోనూ మహిళలు రాణించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఆసక్తి ఉన్న మహిళా సంఘం సభ్యులకు సెంటరింగ్ పై నిర్మాణ రంగ సంస్థ న్యాక్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణ కొనసాగుతూ ఉండగా జగిత్యాల న్యాక్లో 2 బ్యాచ్లకు శిక్షణ పూర్తి చేశారు. వారితో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని యోచిస్తున్నారు. మహిళా సంఘ సభ్యురాళ్లు వారి ఇంట్లోని కుటుంబ సభ్యులకు సెంటరింగ్ పై శిక్షణ ఇస్తున్నారు. నిర్మాణ రంగ సంస్థ న్యాక్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇప్పటికే ఒక బ్యాచ్ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తొలి బ్యాచ్ లో 429 మందికి శిక్షణ ఇవ్వగా జగిత్యాల న్యాక్ లో 93 మంది శిక్షణ తీసుకున్నారు. సెంటరింగ్ వేసేటప్పుడు కొలతలు, ఎలాంటి సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలని అనే అంశంపై 6 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ఒక్కో యూనిట్ కు 4 లక్షల వరకు రుణాలు అందించి సెంటరింగ్ సామాగ్రితో వ్యాపారం చేసుకునేలా తీర్చిదిద్దారు. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఓవైపు సెంటరింగ్ సామాగ్రి లేక నిర్మాణాలు ఆలస్యం అవుతుండటంతో ఈ శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యంతో త్వరితగతిన పూర్తి చేస్తామని శిక్షణ పొందిన వారు అంటున్నారు. సెంటరింగ్ ను ఎట్లా వాడాలి, ఎదుటి వారితో ఎట్లా మాట్లాడాలి, సెంటరింగ్ యొక్క పరికరాలు అన్ని నేర్పించారు. సెంటరింగ్ యూనిట్లను కొనుగోలు చేసి మేము సుతా సెంటరింగ్ ను నడపగలం అనే నమ్మకం సుతా మాకు ఇక్కడ వచ్చినాకనే తెలిసింది. బిజినెస్ గా ఎంత ఎదగాలో, ఎట్లా ఎదగాలో అన్ని సార్ వాళ్ళు బాగా నేర్పించారు. మేము కూడా ఈ సార్ వాళ్ళు చెప్పిన బోధనను విని మేము కూడా సొంతంగా నడపగలమని నమ్మకం మాకు పెరిగింది. మా సార్ వాళ్ళు లేకుండా మేము కూడా బిజినెస్ చేసుకొని బతుకుతాం అని అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎట్లా చేయాలి ఏంటనేది చాలా భయం వేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా సార్ వాళ్ళు నేర్పించిన పద్ధతి అన్నీ మాకు అర్థమయ్యే విధంగా చాలా సులభతరంగా ఉండే విధంగా నేర్పించారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నేర్చుకున్న దాన్ని బట్టి మేము వెళ్ళిన తర్వాత కూడా మా భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలనే ఆలోచన మాకు వచ్చింది. ఆయన ఉన్నా లేకపోయినా పనిలో మేము ఆయనకు సహాయం చేస్తామని మాకు నమ్మకం పెరిగింది. వీడికి వచ్చిన తర్వాత మాకు నా అనుభవం కంటే ఇంకా చాలా విషయాలు సార్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, మేము నేర్చుకోవడం జరిగింది. వీడికి వచ్చిన తర్వాత మాకు ఎంతో ఇంకో 50 years పనిచేసే అనుభవం కూడా మాకు కలిగింది. మాకు వర్క్ స్కిల్స్ కూడా చాలా ఉన్న మెటీరియల్ కానీ సెంటరింగ్ యూనిట్స్ కానీ మాకు చాలా బాగా ఎంత చక్కగా అర్థమయ్యేటట్టు అంటే అంత చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్ వాళ్ళు. విజయవంతంగా శిక్షణ పొందిన వారు సెంటరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు ఒక్కో యూనిట్ కు 4 లక్షల రూపాయలు మహిళా సంఘం ద్వారా రుణం అందిస్తారు. ఒక్కరు ఎన్ని యూనిట్లైనా ఏర్పాటు చేసుకునే వీలుంది. జగిత్యాల న్యాక్ సెంటర్ లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి 2 బ్యాచ్ల్లో 189 మంది శిక్షణ పొందారు. త్వరలోనూ 3వ బ్యాచ్ కూడా ఏర్పాటు కానుంది. ఆసక్తి ఉన్న మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఇందులో చేరవచ్చని న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికి దగ్గర మనము 1000 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాం సార్. అట్లాగే రాబోయే కాలంలో కూడా ఇంకా సెంటరింగ్ యూనిట్ల మీద ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. అట్లాగే బ్రిక్ మేకింగ్స్ అంటే ఇటుకలు తయారీలో కూడా యూనిట్స్ పెట్టుకొని వాళ్ళు తయారు చేసి ఆ ఇందిరమ్మ ఇళ్లకు సప్లై చేసేటువంటి ట్రైనింగ్స్ కూడా న్యాక్లో ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. ప్రభుత్వం ఏదైతే అంచనా వేసిందో రాబోయే సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదో దానికి మహిళా సంఘాల ద్వారా ఖచ్చితంగా వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నారు. వాళ్ళు టూల్స్, మెటీరియల్స్ వాళ్ళు వాడుక భాషలో నేర్చుకుంటారు, కానీ టెక్నికల్ వర్డ్స్ నేర్పడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ స్కిల్స్ అప్డేట్ చేసుకోవడం ఎట్లా, వీళ్ళు ఈ సెంటరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఎంత మెటీరియల్ అవసరం ఉంటుంది, ఆ మెటీరియల్ని ఎట్లా రెంట్కి ఇచ్చుకోవచ్చు, వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకి ఎలా వాడుకోవచ్చు అనే దాన్ని కూడా మేము ఈ 6 రోజుల ట్రైనింగ్లో వాళ్ళను స్కిల్ అప్డేషన్ చేస్తామండి. కానీ మహిళలకు వాళ్ళు సొంతగా వాళ్ళకు ఒక నమ్మకం కలిగింది. వాళ్ళు సొంతగా ఒక యూనిట్ కొని వాళ్ళే ఇందిరమ్మ ఇళ్లకు వర్క్ చేసుకోవచ్చు, రెంట్కి కూడా ఇవ్వచ్చు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఆసక్తి ఉన్నవారు ఈ శిక్షణలో చేరాలని, ఉచిత వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు న్యాక్ అధికారులు తెలిపారు.
రాష్ట్రాన్ని 2030 నాటికి దేశ ఏరో ఇంజిన్ రాజధానిగా తీర్చిదిద్దటమే సర్కార్ సంకల్పమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐఎస్బీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ను ఆయన ప్రారంభించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్య సాధనలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగం కీలక పాత్ర పోషించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 25కు పైగా A&D అంతర్జాతీయ జాతీయ దిగ్గజ సంస్థలు, సుమారు 1500కు పైగా MSMEలు హైదరాబాద్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు. త్వరలో 800 కోట్లతో JSW డిఫెన్స్ UAV మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, 500 కోట్లతో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ డిఫెన్స్ ఫెసిలిటీ రాష్ట్రానికి రానున్నాయని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి చేసుకున్న ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ అక్రమ ఆర్థిక మార్గాల్లో 20 లక్షల రూపాయల నిధులను సేకరించినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. నగదు రూపేణా ఉమర్ నబీ హర్యానా నూహ్ నుంచి భారీ మొత్తంలో ఎరువులను కొని పేలుడు పదార్థాలను తయారు చేసినట్లు తేల్చాయి. ఈ క్రమంలో పలువురు హవాలా డీలర్లను అరెస్టు చేసిన దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. అటు ఈ పేలుడు కుట్రలో భాగమైన టెర్రర్ మాడ్యూల్ను గుర్తించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ NIA జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో విస్తృత తనిఖీలు చేపట్టింది. అటు ఎర్రకోట పేలుడు ఘటనా స్థలిలో 3 9mm క్వార్ట్రిడ్జ్లను ఢిల్లీ పోలీసులు తాజాగా గుర్తించారు. వాటిలో 2 క్వార్ట్రిడ్జ్లు బుల్లెట్లు ఉండగా మరొకటి ఖాళీగా ఉందని తెలిపారు. అయితే ఎలాంటి తుపాకీ దొరకకపోవటం గమనార్హం అని భద్రతా బలగాలకు చెందినవా లేదా బయట వ్యక్తులవా అని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. హర్యానా ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్కు కేంద్రమైన అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి మరో 2 వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ ముస్తాక్, డాక్టర్ మహమ్మద్ అనే 2 వైద్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2 డాక్టర్లకు ఉమర్ నబీతో పాటు మహమ్మద్ ముస్తకీం, ముజిమ్ముల్ గవాయితో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. పేలుడు జరిగినప్పుడు వీరిలో ఒకరు ఢిల్లీలోనే ఉన్నారు. పేలుళ్ల కుట్రలో వీరి భాగస్వామ్యం ఎంత ఉందో తెలుసుకునేందుకు వారిని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముజిమ్మిల్తో సంప్రదింపులు జరిపిన 15 మంది వైద్యులు ఆచూకీ లేదు. కాల్ డేటా ఆధారంగా వారితో పోలీసులు మాట్లాడడానికి ప్రయత్నిస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మరోవైపు లైసెన్స్ లేకుండా NPK ఎరువులు అమ్మినందుకు నూహులో దినేష్ అలియాస్ డబ్బు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఎరువులనే 3 లక్షలు పెట్టి ఉగ్రవాదులు కొని పేలుడు పదార్థాల తయారీకి వాడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దినేష్ కు ఉగ్రకుట్రపై సమాచారం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. పేలుడుకు ముందు రామ్లీలా మైదాన్కు సమీపంలో ఉమర్ వెళ్లిన మసీదును దర్యాప్తు అధికారులు సందర్శించారు. ఆ రోజు వచ్చిన వారి వివరాలు సమర్పించాలని నిర్వహణ కమిటీని కోరారు. ఉమర్ వాడిన కారులో ఇంకెవరైనా ఉన్నారా, మధ్యలో ఎవరైనా వెళ్లారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. అటు UGC, NAC నిబంధనలు ఉల్లంఘన, మోసం, ఫోర్జరీ పాల్పడిందనే ఆరోపణలపై అల్ ఫలాహ్ యూనివర్సిటీపై 2 FIRలు నమోదయ్యాయి. UGC, NAC నివేదికలు ఆధారంగా కేసును నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్లోని కార్ఖానా PS పరిధిలో నేపాలీ ముఠా చోరీకి పాల్పడింది. దాదాపు 50 లక్షల విలువైన బంగారు నగదు ఎత్తుకు వెళ్లింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, దొంగతనం ఎలా జరిగింది, పోలీసులు ఏమంటున్నారు? కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడిన నేపాల్ ముఠాకు సంబంధించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే కార్ఖానా సమీపంలో ఉన్న ఒక నివాసంలో ఇటు కెప్టెన్ గిరి ఇంట్లో ఒక ఉర్దూకి సంబంధించి కూడా ఇంట్లో కూడా కొద్ది రోజుల నుంచి కూడా ఈ నేపాల్ సంబంధించిన కొంతమంది 2 వ్యక్తులు అయితే అక్కడే పనిచేస్తున్నట్లు కూడా పనిచేసి తర్వాత అక్కడే నివసిస్తున్నట్లు కూడా బాధితులు అయితే చెప్తున్నా జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఉర్దూకి సంబంధించి ఇంట్లో కుటుంబ సభ్యులను ప్లస్ ఆయనతో పాటు కూడా ఆయన చేతులకు తర్వాత కాలు కట్టేసి తర్వాత దారుణంగా దాడి చేసి తర్వాత ఇంట్లో ఉన్న 25 తులాల బంగారుతో పాటు 23 లక్షలకు సంబంధించిన నగదును చోరీ చేసి పరారైనట్లయితే బాధితుడు పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. కేవలం అంటే అతనితో పాటు మరికొంతమంది నేపాల్కు సంబంధించిన వ్యక్తులే వచ్చి ఇంట్లోకి చొరబడి ఈ చోరీ చేసినట్లయితే ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం
సీసీ కెమెరాల ఆధారంగా తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్లారన్న దాని కోణంలో కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇంకా అతను కేవలం అంటే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే ఎంతమంది వచ్చారు, తర్వాత ఏ సమయంలో వచ్చారన్న దాని మీద ప్రాథమిక వివరాలు అధికారులు అయితే సేకరించి తర్వాత నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు చెప్పడం జరిగింది. కేవలం నేపాల్ ముఠా మాత్రమే ఉన్నారా, అతనికి సహకరించిన వారు ఇంకెవరన్నా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయి. తర్వాత గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఖచ్చితంగా ఈ నేపాల్ ముఠాకు సంబంధించి కూడా మన రాష్ట్రం దాటి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి వెంటనే పోలీసు అధికారులు కూడా ఆ టీంలు ఏర్పాటు చేసి తర్వాత వారిని పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 50 లక్షల వరకు దాదాపు 50 లక్షల వరకు అయితే చోరీ చేసినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించి జరిగింది. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో అతనికి సంబంధించి కూడా తీవ్ర గాయాలు కావడంతో కూడా వారిని అయితే ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కానీ మరొక పక్క ఈ కేసుకు సంబంధించి కూడా త్వరగా గాలింపు చర్యలు చేపట్టి తర్వాత నిందితులను అయితే పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ ఘోర ఓటమిని చవిచూసిన వేళ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె తెలిపారు. తన కుటుంబంతో కూడా సంబంధాలు వదులుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. అన్ని నిందలు తానే మోస్తున్నట్లు రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్పై రోహిణి ఢిల్లీకి వెళ్లే ముందు ఎయిర్పోర్ట్లో ప్రశ్నించగా ఆర్జేడీ ఓటమికి తేజస్వి యాదవ్ అనుచరులు, రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్, రమీజ్లే కారణమని ఆరోపించారు. తనకు కుటుంబం లేదని ఏదైనా అడగాలి అనుకుంటే తేజస్వి యాదవ్, సంజయ్ యాదవ్, రమీజ్ను అడగాలని ఆమె మీడియా ప్రతినిధులకు సూచించారు. యూకేలోని మోన్మౌత్ పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు నదులు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధుల్లోకి వరద నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లలో బురద మేట వేయగా స్థానికులు శుభ్రం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. వేల్స్లో ఒక్క రాత్రిలోనే రికార్డు స్థాయిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బలమైన గాలులకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో కొన్ని రైళ్లు, రోడ్డు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.